ఈ నెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పార్థోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ నెల 23న సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారిపోతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, హెలీప్యాడ్, హెల్త్ క్యాంపులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావాల్సిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపన చేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సభలో పాల్గొంటారన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని, జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదర్, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మనకు కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతా సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, తర్వాత నెహ్రూ కేంద్రీయ విద్యాలయ, తర్వాత మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ ల్యాండ్ అలొకేషన్ అనేది. ఇక్కడ మీకందరూ కూడా బాధ్యతలు ఓ కమిట్మెంట్ తోటి బై బిలీవ్ ఇన్ యూ ఆఫీసర్స్, కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఆయన విషయమే కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆ 2 గంటల 2.5 గంటల వ్యవహారాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభల్ని కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం నాకు. ఇంకేదైనా చిన్న మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే we come back to you, collectively report to you. But at the same time, I request to all the officers headed by the district collector and the SP that see that no untoward incident or no gap should be there in all the respective departments which have been entrusted with this responsibility of making this program or a tour program or a program the Honorable Chief Minister. మన జహీరాబాద్ రావడం జరుగుతోంది. మరి ఈ సమావేశానికి ఇప్పుడే మా మేడం గారు చెప్పినట్టు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సీఎం గారి మీటింగ్. అదే రోజుగా మరి కార్యక్రమంలో నిమగ్నమై బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా అధికారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బంద్ ఉన్నాం. ముఖ్యంగా జహీరాబాద్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఫ్యూచర్ మా సంగారెడ్డి జిల్లాకు ఉన్నదంటే జహీరాబాద్ ఎంత అభివృద్ధి చెందితేనే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన రామచంద్రాపురం నుంచి రావడం జరిగింది. మరి ఇప్పటి అదే జహీరాబాద్కు ఒక తెలంగాణ మ్యాప్లో నంబర్ 1గా ఉంచాలన్నది మా అందరి కోరిక. అది మీ యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించి రేపు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే మరి కార్యక్రమాలు ప్రజల వరకు పోవాలి. ఎన్నో మా వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాము. మహిళా సమైక్య మా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి,
విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీరు మహిళలకు అత్యధిక సంఖ్యలో గ్రూపులకు రండి. ఎందుకంటే ఆ గ్రూపుల ద్వారా మరి మా పావుల వడ్డీ ఇచ్చి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఏ కార్యక్రమం వచ్చినా మహిళలకే ఇస్తా ఉన్నాం. మరి అది సందేశం మన ముఖ్యమంత్రి ద్వారా పోవాలి అంటే వారి పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని కోరుతాం. మరి ఎంతైనా మీరు అంత కష్టపడి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వచ్చేట్టు చూడాలి. Inauguration point, and from statue inauguration point to Kendriya Vidyalaya, and after completion of inauguration at Kendriya Vidyalaya, sir will be reaching the public meeting venue, and at the public meeting venue, first it will be inauguration of the plaques of different development programs, followed by stalls, and followed by meeting, barricading, helipad arrangements. So from safety and security point of view, there should not be any lapses or compromise. We have to be extremely vigilant, alert, and very strict in making these arrangements. Then secondly, coming to arrangements at each point, already we have discussed. We kept for the statue in charge has been given to DBCDO and SCPR, and at the Kendriya Vidyalaya also we have given in charge arrangements to concerned DSCDO and district officers. And at the public meeting venue also we are giving the so mandal and municipality wise mobilization plans అన్నది మీరు తయారు చేయండి. ప్రతి సార్ మండల 23rd నాడు ఏ టైం నాడు స్టార్ట్ కావాలి, వెరీ మైక్రో ప్లాన్ కూడా మేము తయారు చేసి పెట్టుకుంటాం సార్, డీటెయిల్డ్ ప్లాన్. ఇంతకుముందు ఫర్ ఆనరబుల్ సీఎంస్ ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ డన్ సిమిలర్ మొబిలైజేషన్ సార్. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకా కూడా జాగ్రత్తగా వీ విల్